శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం నాడు ఇచ్చాపురం మున్సిపాలిటీని సందర్శించారు. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు కొర్లాం జంక్షన్ వద్ద ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం స్వేచ్ఛావతి అమ్మవారిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి కేంద్ర మంత్రికి విన్నవించారు. జనసేన ఇన్ఛార్జి దాసరాజు వివిధ వార్డుల్లోని పలు సమస్యల గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు మున్సిపాలిటీలో చర్చించవలసిన పలు సమస్యల గురించి విశదీకరించారు. అనంతరం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తమ కూటమి ఘన విజయానికి కారణమైన ఆంధ్రప్రదేశ్ ముఖద్వారమైన ఇచ్చాపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు తప్పక కృషి చేస్తానని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. స్ఫూర్తి న్యూస్, సోంపేట. ఈరోజు మీ అందరూ మా కర్తవ్యాన్ని నిర్వర్తించే మార్గంలోనే మొట్టమొదటి మీటింగ్. నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన జిల్లాలో పబ్లిక్ పరంగా ఒక నియోజకవర్గ పరంగా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే అది ఇచ్చాపురంతోనే మొదలు కావాలన్న ఆలోచనతో ఒకటి మాట వస్తే మన రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే నియోజకవర్గంగా తయారు చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న సమస్యల మీద మేము దృష్టి పెట్టి అభివృద్ధి. గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలం కుంగువారిగూడెం గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నీటిపారుదల శాఖ జిల్లా సూపరింటెండెంట్ సిహెచ్ దేవప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలాశయం ఆయకట్టు దిగువ ప్రాంతంలో ఉన్న రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి తగ్గించటకై రిజర్వాయర్లోని 4 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. దిగువ ప్రాంతంలో రైతులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంటలతో పాటు పాడి పశువులను కూడా కాపాడుకునే విధంగా చర్యలుండాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీసు ప్రభుత్వ అధికార బృందాలు తగు చర్యలకై సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సీ కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీ సుధీర్ తదితరుల నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించడం జరిగిందని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అధికారులు తగిన సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇరిగేషన్ ఎస్సీ వెంట జంగారెడ్డిగూడెం డివిజన్ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నా పేరు సిహెచ్ దేవప్రకాష్ అండి. సూపరింటెండింగ్ ఇంజనీరు, ఎఫ్ఏసీ కింద చేస్తున్నాను. ఇరిగేషన్ సర్కిల్ ఏలూరు. మన ఎర్రకాలువ రిజర్వాయర్ మీద గత 3-4 సంవత్సరాల నుంచి కురిసిన 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాలకు గాను బాగా ఫ్లడ్ రావడం జరిగిందండి. ఈ ఫ్లడ్ దాదాపుగా మనకి 83.5 మీటర్లు రావాల్సిన దీనికి కరెక్ట్గా 83 మీటర్ల దగ్గరికి వచ్చేసింది. కావున మనం ఏదైతే ఇన్ఫ్లో ఉందో 17,250 క్యూసెక్లు, డౌన్ స్ట్రీమ్ కూడా 17,250 క్యూసెక్లు మనం కిందకు వదులుతున్నామండి. కింద కూడా వర్షాలు పడటం వల్ల రైతులకి అక్కడ పంట పొలాలు కూడా మునిగిపోయి మనం వచ్చిన వాటర్ కూడా అక్కడ వెళ్ళి వాళ్ళకి పాపం పంటలు మునిగిపోయి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. సో వాళ్ళు కూడా మనం జాగ్రత్తగా పంటలను కాపాడుకోమని చెప్పి మనకి ఏదెక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే, వనరబుల్ పాయింట్స్ ఉంటే అక్కడ మనం ఇసుక బస్తాలు అవి వేసుకొని స్ట్రెంగ్తనింగ్ చేసుకుంటూ రెవెన్యూ వారి సహకారంతో, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళ సహకారంతో, పోలీసు వారి సహకారంతో మనం ఎక్కడ లైఫ్లు అవి లాస్ అవ్వకుండా మనం మన పశువుల్ని, మన కావాల్సిన వస్తువుల్ని జాగ్రత్త పరుచుకుంటూను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామండి. సార్ మొత్తం మా స్టాఫ్ అందరికీ, ఎవరైతే మా దగ్గర ఉన్న డిఈస్ కానీ, జేఈస్ కానీ, లస్కర్స్ కానీ, వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వారందరికీ సమాచారం ఇచ్చానండి. అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఎంఆర్ఓలకి, తహసీల్దార్కి, ఆర్డీఓల గారికి అందరికీ మనం మెసేజ్లు ఇచ్చామండి. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా వారి సహకారం కూడా కావాలి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో మనం ఈ ఫ్లడ్ కంట్రోల్ చేసుకుందామని మేము ఆశిస్తున్నామండి.
Please like, share, subscribe our channel.